Hey guys, welcome back to the channel. So guys, what if I told you next 30 days వరకు మీరు కంప్లీట్లీ చేంజ్ అవుతారు అనమాట. ఎట్లా మీరు ఆలోచిస్తారు, ఎట్లా మీరు వర్క్ చేస్తారు, ఎట్లా మీరు బతుకుతారు. సో చాలా మంది ఇన్వెస్టింగ్ అనే మాట విన్నప్పుడు చాలా మందికి బాండ్సా, లేకపోతే అది గోల్డా, లేకపోతే రియల్ ఎస్టేటా అని అనుకుంటారు. బట్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇది మీ దగ్గర నుంచి ఎవ్వరు తీసుకెళ్ళరు అనమాట. ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇమాజిన్ గైస్, సో మీరు ఒక 1 month లోనే చాలా కాన్ఫిడెంట్గా తయారవుతారు, అన్నీ నేర్చుకుంటారు అండ్ మీకు అన్నీ తెలుస్తుంది ఇన్ జస్ట్ 1 month గైస్. ఓకే, సో ఈరోజు మన టాపిక్ 6 habits టు ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫర్ 30 days. సో గైస్, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు కానీ ఇప్పుడు చెప్పిన హ్యాబిట్స్ కన్సిస్టెంట్గా అప్లై చేస్తే మీరు మంచి రిజల్ట్ చూస్తారు ఆఫ్టర్ 1 month. సో గ్రాబ్ ఏ నోట్బుక్, అవసరమైతే వీడియో సేవ్ చేసుకోండి సో దట్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టార్ట్ చేసే ముందు తెలుసు కదా, ఇంట్రో ప్లే చేద్దాం. హ్యాబిట్ నెంబర్ 1 వచ్చేసి రీడ్ ఎవ్రీడే. సో గైస్, మీరు ప్రతిరోజు ఒక 15 to 20 minutes ఒక బుక్ చదవాలన్నమాట. నేను ఇక్కడ 15 to 20 minutes ఎందుకన్నానంటే, మీరేమి ఒకసారి కూర్చొని మొత్తం బుక్ కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో డైలీ ఒక చాప్టర్ కానీ కొన్ని ఫ్యూ పేజెస్ చదవండి, సరిపోతుంది. అండ్ ఇప్పుడు బుక్స్ అన్నాను కదా చెప్పి చాలామంది సబ్జెక్ట్ బుక్ అవయ్యా అని అడుగుతారు. అస్సలు కాదు, సబ్జెక్ట్ బుక్ అసలు కాదు. సో ద బుక్స్ రిలేటెడ్ టు మనీ, కమ్యూనికేషన్, ప్రొడక్టివిటీ, ఓకే, బిజినెస్ రిలేటెడ్ బుక్స్ ఉంటాయి. కావాలంటే నేను లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను సో దట్ మీ టైం సేవ్ అవుతుంది గైస్. సో చెక్అవుట్ చేసేయండి అండ్ ఇట్లాంటి బుక్స్ చదవండి. ఓకే, సబ్జెక్ట్ బుక్స్ మనం చదువుతాం, మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. బట్ మనీ గురించి, కమ్యూనికేషన్ గురించి, ప్రొడక్టివిటీ గురించి ఇది మనకి స్కూల్స్లో, కాలేజెస్లో చెప్పలేదు గైస్. ఓకే, సో డెఫినెట్లీ చదవండి. And one thing remember guys, readers become better thinkers. So definitely ప్రతిరోజు ఒక 15 to 20 minutes ఆర్ ఒక చాప్టర్ చదివితే చాలు, మొత్తం బుక్ చదవాల్సిన అవసరం లేదు. హ్యాబిట్ నెంబర్ 2, టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. సో గైస్, మన బాడీ అనేది ఒక లైఫ్ లాంగ్ ఇన్వెస్ట్మెంట్. సో డైలీ 30 minutes ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్, రన్నింగ్, జాగింగ్, స్ట్రెంత్ ట్రైనింగ్. ఇఫ్ అట్ ఆల్ మీరు జిమ్కి వెళ్ళలేదు అంటే, భయ్యా నా దగ్గర జిమ్కి వెళ్ళే డబ్బులు లేదు, ఇంకేం చేస్తారని ఊరికే ఎక్స్క్యూజులు చెప్పొద్దు. ఇంట్లో కూడా మీరు ఎక్సర్సైజ్ చేయొచ్చు. సో అట్లీస్ట్ మీ ఇంటి టెరెస్ పైకి వెళ్ళైనా మార్నింగ్ ఒక 30 minutes సెట్ చేయండి. అండ్ దయచేసి పొద్దున లేచేటప్పుడు ఫోన్ చూడొద్దు, మంచిగా ఎక్సర్సైజ్ చేయండి. ఓకే, అండ్ మంచిగా న్యూట్రిషియస్ ఫుడ్ తినండి గైస్. ఓకే, సో యాజ్ మచ్ యాజ్ జంక్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్ని కట్ చేయండి. నేనేమి కంప్లీట్లీ మానేమనట్లేదు. సో మనకి చీట్ డేస్ అని ఉంటాయి, ఈ సాటర్డే సండే చీట్ డేస్ ఉంటాయి కదా, అప్పుడు మీరు తినచ్చు. బట్ జంక్ ఫుడ్ తింటున్నా, ప్రాసెస్ ఫుడ్ తింటున్నా, ఒకటి గుర్తుపెట్టుకోండి, క్వాంటిటీ మ్యాటర్స్. ఓకే, సో మీరు జంక్ ఫుడ్ తింటున్నా, ప్రాసెస్ ఫుడ్ తింటున్నా, మేక్ షూర్ ఆ క్వాంటిటీ అనేది ఎంతో కొంత తక్కువ ఉండాలని. ఓకే, మీరు చీట్ డే చేస్తున్నా కూడా. ఓకే, అండ్ డైలీ 3 to 4 liters ఆఫ్ వాటర్ తాగండి గైస్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ బాడీ. ఎందుకంటే డీహైడ్రేషన్ ఇస్ నాట్ ఆల్ గుడ్, దానివల్ల హెడ్ ఏక్స్ కూడా వస్తాయి అనమాట. సో నాకు కూడా అంతే, నేను కూడా ఒకరోజు వాటర్ తాగలేదు అనుకో, నాకు హెడ్ ఏక్ వచ్చేస్తుంది, డిహైడ్రేషన్. ఓకే, సో చెప్పేది ఏంటంటే, ఎనర్జీ ఇస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ యూ కెన్ హ్యావ్ గైస్. ఓకే, హెల్త్ బాగుంటే నువ్వు బుక్ చదవచ్చు, ఏదైనా చేయొచ్చు. సో హెల్త్ కమ్ ఫస్ట్. హ్యాబిట్ నెంబర్ 3 వచ్చేసి లెర్న్ ఎనీ స్కిల్. గైస్, ఇప్పుడు చాలా మంది అంటారు, భయ్యా నాకు అంత టైం లేదండి. ఎక్స్క్యూజెస్ చెప్పమంటే మనం చాలా చెప్తాం. సో ఒక 30 minutes అయినా మీరు స్కిల్ నేర్చుకోవాలి. అది పబ్లిక్ స్పీకింగ్ అవ్వచ్చు, కమ్యూనికేషన్ అవ్వచ్చు, ఆర్ ఏఐ టూల్స్ అవ్వచ్చు, ఆర్ సంథింగ్ న్యూ స్కిల్స్ యూ వాంట్ టు డెవలప్. అది MS Excel అవ్వచ్చు. సో గైస్, చెప్పేది ఏంటంటే, మీరు డిగ్రీ సర్టిఫికేట్ ఉండొచ్చు, MBA సర్టిఫికేట్ ఉండొచ్చు, కానీ స్కిల్ లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. స్కిల్ లేకపోతే జాబ్ కాదు కదా, నువ్వు బిజినెస్ కూడా స్టార్ట్ చేయలేవు.
చెప్తున్నా నిజంగా. సో నీ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ ఉన్న, MBA సర్టిఫికేట్ ఉన్న వేస్ట్ అది. ఓకే, సో డెఫినెట్లీ స్కిల్ అనేది నేర్చుకోండి, ఎందుకంటే వరల్డ్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఈ రోజుల్లో స్కిల్స్ మ్యాటర్స్ మోర్. ఓకే, సో మంచిగా AI గురించి నేర్చుకోండి, మెషిన్ లెర్నింగ్ నేర్చుకోండి. ఇవన్నీ ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి. ఓకే, సో ఎంతో కొంత టైం పెట్టుకొని ఒక 30 minutes, అంతే 30 minutes, మరి 3 గంటలు చెప్పట్లేదు, ఒక 30 minutes స్పెండ్ చేస్తే చాలు, సరిపోతుంది. హ్యాబిట్ నెంబర్ 4 వచ్చేసి మేనేజ్ యువర్ మనీ వైస్లీ. చాలా మంది అడగచ్చు, భయ్య ఇప్పుడు మా మనీని మేనేజ్ చేసుకోవడానికి హ్యూజ్ శాలరీ సంపాదించాలంటే అవసరం లేదు. మీరు కాలేజ్ స్టూడెంట్ అయినా కూడా మీ మనీని మీరు మేనేజ్ చేసుకోవచ్చు. యూ హ్యావ్ టు ట్రాక్ యువర్ ఎక్స్పెన్సెస్. ఓకే, సో ట్రావెల్కి ఎంత అవుతుంది, ఫుడ్కి ఎంత అవుతుంది, మీరు అట్లా ట్రాక్ చేసుకుంటూ రావాలి. అండ్ అన్నెసెసరీ పర్చేసెస్ అవాయిడ్ చేయండి గైస్. ఎవరైతే చాలా మంది ఉంటారు కదా, ఏదో షో ఆఫ్ చేయడానికి కొంటూ ఉంటారు, అట్లాంటి అన్నెసెసరీ థింగ్స్ అస్సలు కొనొద్దు. ఓకే, సో ఎవరినైనా ఇంప్రెస్ చేయడానికి నీ డబ్బులు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ ఇఫ్ పాసిబుల్ ఇన్వెస్టింగ్ గురించి కానీ, బడ్జెటింగ్ గురించి కానీ, లేకపోతే ఎవ్రీథింగ్ ఫైనాన్స్ గురించి నేర్చుకోండి. ఎందుకంటే మీరు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే, డిగ్రీలో ఉన్నప్పుడే, ఆర్ పీజీలో ఉన్నప్పుడే ఇట్లా మీరు మనీని మేనేజ్ చేయడం తెలుసుకుంటే రేపు మీరు జాబ్కి వెళ్తారు. ఓకే, మీకు శాలరీ అనేది వస్తుంది, మీకు తెలుస్తుంది ఎట్లా మనీని మేనేజ్ చేయాలి, ఎట్లా నా ఎక్స్పెన్సెస్ని ట్రాక్ చేయాలి, ఏంటి అన్నెసెసరీ పర్చేసెస్ అవాయిడ్ చేయాలి అని మీకు కూడా తెలుస్తుంది అనమాట. హ్యాబిట్ నెంబర్ 5 వచ్చేసి రెడ్యూస్ స్క్రీన్ టైమ్ అండ్ యూస్ టైమ్ వైస్లీ. సో గైస్, మీరు కానీ స్క్రీన్ టైమ్ ఎక్కువ ఉంటే దాన్ని రిప్లేస్ చేయండి విత్ లెర్నింగ్ ఆర్ రీడింగ్, ఎక్సర్సైజింగ్ అండ్ వర్కింగ్. దానివల్ల ఒక గంట కూర్చొని మీ స్కిల్స్ మీద వర్క్ చేయండి. ఓకే, మీకే ఫ్యూచర్లో ఆపర్చునిటీస్ వస్తాయి కదా, రైట్? అండ్ మంచిగా మీకు మీరే థ్యాంక్ యూ చెప్పుకుంటారు. నేను డూమ్ స్క్రోలింగ్ చేసే వాళ్ళు మంచిగా ఇట్లా చదువుకున్నాను, లేకపోతే ఏదో ఒకటి నేర్చుకున్నాను, లేకపోతే ఎక్సర్సైజ్ చేశాను, లేకపోతే నా స్కిల్స్ మీద నేను వర్క్ చేశాను. అండ్ రిమెంబర్ దిస్ గైస్, టెక్నాలజీని టూల్ లాగా యూజ్ చేయాలి, నాట్ యాజ్ డిస్ట్రాక్షన్. హ్యాబిట్ నెంబర్ 6 వచ్చేసి రిఫ్లెక్ట్ అండ్ ఇంప్రూవ్ ఎవ్రీ నైట్. సో గైస్, మీరు కానీ పడుకున్న ఒక 5 minutes ముందు కూర్చొని ఆలోచించండి, ఈరోజు నేను ఏం చేశాను, లేకపోతే నేను ఏం మిస్టేక్ చేశాను, రేపు నేను ఎట్లా ఇంప్రూవ్ అవ్వచ్చు, అవి కొంచెం ఆలోచించండి. లేకపోతే ఇఫ్ అట్ ఆల్ యూ హ్యావ్ ఎ బుక్, మీకు కావాలంటే బుక్లో కూడా రాసుకోవచ్చు, దట్స్ ఆల్సో గుడ్ హ్యాబిట్. ఇక్కడ ఏంటంటే మీకు కూడా తెలుస్తుంది అనమాట, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, లైక్ నేను ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి, సో వాట్ ఐ షుడ్ డూ టుమారో ఆన్. ఓకే, సో ప్రతిరోజు మీ ప్రాసెస్ని ట్రాక్ చేసుకుంటూ రండి. ఓకే, అండ్ యూ కెన్ ప్రిపేర్ ఎ టు డూ లిస్ట్ ఆల్సో. మరి బుక్ మెయింటైన్ చేయలేకపోతున్నానంటే యూ కెన్ ప్రిపేర్ టు డూ లిస్ట్ ఇన్ యర్ ఫోన్. సో మీరేమీ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్ అవ్వాల్సిన అవసరం లేదు ఓవర్ నైట్. సో మీరు 1% బెటర్ అవ్వాలి ఎవ్రీ సింగిల్ డే, రైట్? సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ యువర్ వాలెట్. వాలెట్ ఈస్ ద నాట్ బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ యువర్ హెల్త్, స్కిల్స్, లెర్నింగ్ సంథింగ్, రీడింగ్. ఓకే, సో మంచిగా ఇప్పుడు చెప్పిన హ్యాబిట్స్ అప్లై చేయండి, కన్సిస్టెంట్గా చేస్తురండి, అండ్ బీ డిసిప్లిన్. సో మోటివేషన్ మీద రిలే అవుతానంటే ఐ కుడెంట్ సే దట్ యూ షుడ్ నాట్ రిలే ఆన్ మోటివేషన్ గైస్. ఓకే, వస్తుంది పోతుంది, డిసిప్లిన్ ఉండండి, కన్సిస్టెంట్గా ఉండండి. ఫర్ 1 month you will see the awesome results. సో ఇప్పుడు నేను చెప్పిన హ్యాబిట్స్ ఏమీ మిమ్మల్ని పర్ఫెక్ట్ పర్సన్ చేయదన్నమాట ఒక 1 monthలో, బట్ మీరు కొంచెం బెటర్ పర్సన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చెప్పిన హ్యాబిట్స్ అన్నవి మీరు అప్లై చేస్తే ఫ్యూచర్లో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అందుకే నేను ఈ వీడియోస్ చేశాను. గైస్, ఈ వీడియో కానీ మీకు హెల్ప్ఫుల్ అనిపించిందంటే అండ్ మంచిగా ఇన్ఫర్మేటివ్ ఉంది బ్రో అనిపిస్తే వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ ఇట్ విత్ ద పర్సన్ హూ నీడ్స్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఫ్యాషన్, గ్రూమింగ్, లైఫ్ స్టైల్ కంటెంట్ లైక్ దిస్. అండ్ బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి గైస్, సో దట్ నేను ప్రతిసారి వీడియో పెట్టేటప్పుడు మీరు నా వీడియో మిస్ అవ్వరు అండ్ ఈజీగా చూడగలరు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.